ప్రజలను అవగాహన పరులను చేసి ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ఐక్యవేదిక ఏర్పడిందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏపీ ప్రధాన కార్యదర్శి శీలం నాగార్జునరావు అన్నారు. ఏలూరు జిల్లా మండవల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఐక్యవేదిక మండవల్లి మండల శాఖ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వేదిక కోశాధికారి కౌతారపు ప్రసాద్, పారేపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ ఐక్యవేదిక లక్ష్యాలను, కార్యక్రమాలను కార్యకర్తలు సీరియస్ గా తీసుకొని సమయం కేటాయించి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జిల్లా కమిటీలు, మండలాల్లో మండల కమిటీలతో నిబద్ధతతో పనిచేస్తున్న బలమైన సంస్థగా నడుస్తోందని అన్నారు. వేదిక మండల అధ్యక్షుడు టి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, ప్రొఫెసర్ ఎస్ విజయ్ కుమార్, విద్యావేత్త పిఎల్ఎన్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరి బాధ్యతలు, హక్కులు, ఈ అంశాలన్నిటి గురించి ఎవరు చెప్తారు? మన హక్కులు అంటే మనకు కావాలి, ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ ఇచ్చే అంశాలు ప్రధానంగా మొట్టమొదటిది మన సంస్థకి సంబంధించి ఎందుకు నిర్మాణం చేశాము, ఏమి కార్యక్రమాలు చేస్తాము అనే విషయం. రెండోది, ఇట్లా నలుగురిని కలిసినప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని ఎదట వాళ్ళకి సక్రమంగా ఎట్లా చెప్పాలి, దాన్నే ప్రసంగ నైపుణ్యాలు అంటారు. ఈ ప్రసంగ నైపుణ్యాలు అనే శిక్షణ మీరు పబ్లిక్ స్పీకింగ్ అనే పేరుతో మోటివేటర్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఒక్క శిక్షణ ఇవ్వటానికి వాళ్ళు దాదాపు 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మన సంస్థలో అది ఉచితంగానే ఇస్తారు. అట్లానే మనందరికీ తెలియకుండా ఈ దేశంలో పుట్టి పౌరులుగా మారి ఈ చట్టంలోకి ఎట్లా వచ్చామో తెలియకుండా మనం భారత రాజ్యాంగానికి బద్దులమై ఉన్నాం. ఆ రాజ్యాంగం ఏం చెప్తుందో మనకు ఎవరికి తెలియదు. కొద్దిమంది పిల్లలు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి రాజ్యాంగం ఎంత తెలుసు నాకు అనుమానం. రాజ్యాంగంలో మనకి తెలియకుండానే మనం ఒక ఒప్పందంలో పుడతానే సంతకం పెట్టేశాం. ఆ రాజ్యాంగాన్ని మేము ఆమోదించామని చెప్పేశాం. మరి ఆ రాజ్యాంగం తెలుసుకోవట్లేదు. ఆ రాజ్యాంగం గురించి కూడా చెప్తాం. తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నామో దీన్ని సక్రమంగా నిర్వహించడానికి ప్రధానంగా 2005లో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య